అప్పుడు గణేశుడు ఏటి మూషికమా ఇది, పెళ్లి వద్దురా అన్నప్పుడేమో ప్రతి ఒక్కరూ మీద పడ్డారు. ఇప్పుడు నాకు పెళ్లి కావాలిరా బాబోయ్ అంటున్నా కూడా ఒక్కరు కూడా దొరకట్లేదు అని బాధపడతారు. కొంతకాలానికి ఆ బాధ కాస్త కోపంగా మారిపోతుంది. గణేశుడు ఒక పథకం వేస్తాడు. మూషికమా, ఈ రోజు నుండి ఈ దేవలోకంలో కొత్తగా ఎవరు పెళ్లి చేసుకోవాలా అని అనుకున్నా కూడా వాళ్ళ పెళ్లిళ్ళు మనం చెడగొట్టాలి అని పథకం వేస్తాడు. అప్పటి నుండి దేవలోకంలో ఎవరి వివాహం జరిగినా కూడా మూషికుడు అక్కడికి వెళ్ళి ఆ పెళ్లిలలో గుంతలు తవ్వుతూ ఆ పెళ్లి మండపాలని కూల్చేసేవాడు. అలా అప్పటి నుండి దేవలోకంలో ఒక్క పెళ్లి కూడా అవ్వదు. అప్పుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్తారు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఈ గణేశుడు భలే చిరుకు పనులు చేస్తూ ఉంటాడే, ఇలాంటి వాడే నాకు అల్లుడు కావాలి అని ఆయన తక్కువ శక్తితో ఇద్దరు అమ్మాయిలను సృష్టిస్తారు. వారి పేర్లు రిద్ధి మరియు సిద్ధి అని నామకరణం చేస్తారు. వారి ఇద్దరు ఎంతో అందంగా ఉంటారు. వారికి గణేశుడి గురించి చెప్తుంటే వారి ఇద్దరు గణేశుడితో ప్రేమలో పడిపోతారు. బ్రహ్మదేవుడు వాళ్ళ ఇద్దరిని తీసుకుని పెళ్లి సంబంధం మాట్లాడడానికి కైలాసానికి వెళ్తారు. అదే సమయంలో గణేశుడు పెళ్లిళ్ళు ఎలా చెడగొట్టాలి అని మూషికుడితో మాట్లాడుతూ ఉంటాడు. దూరంగా వస్తున్న రిద్ధి మరియు సిద్ధిలని గణేశుడు చూసి, ఆహా ఏమి అందం, ఎంత అందంగా ఉన్నారు వీళ్ళిద్దరు అనుకుని ఎవరు ఈ కన్యలు అనుకుంటూ వారిని చూసి మయమరిచిపోతాడు. అలా బ్రహ్మ రిద్ధి మరియు సిద్ధిలని శివ పార్వతుల దగ్గరికి పిలుచుకొని వెళ్ళి ఇలా అంటాడు, ఏవి పార్వతి, వీళ్ళు ఇద్దరు నా కుమార్తెలు, వీళ్ళకి గణేశుడు అంటే చాలా ఇష్టం. ఇద్దరు గణేశుడిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు. ఆ మాట వినగానే పార్వతీదేవి నవ్వుతూ ఆనందంతో, మా గణేశుడు ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాడే, మరి ఇప్పుడు ఎలా అబ్బా, వీళ్ళేమో ఎంతో అందంగా ఉన్నారు, ఈ విషయం గణేశుడికి తెలిస్తే అస్సలు ఉంటాడు అని అంటుంది. గణేశుడికి వింటూ, అయ్యో అమ్మ నా కుంభ ముంచేలాగా ఉంది అని వెంటనే అక్కడికి వస్తాడు. అప్పుడు రిద్ధి మరియు సిద్ధి గణేశుడిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. గణేశుడు కూడా వారిని దగ్గరగా చూసి ఇంకా ఎక్కువగా ప్రేమలో పడిపోతాడు. గణేశుడు, అమ్మా నాకు పెళ్లి చేసుకోవాలి అని లేదు, అని ఇక నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు, నేను నీ బాధని అస్సలు చూడలేను అమ్మా, సరేలే నీ కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. పార్వతీదేవి మనసులో నవ్వుకుంటూ, సరేలే నాయన నా కోసమే చేసుకో అని అంటుంది. గణేశుడు, అని నాకు ఒక షరతు ఉంది, నేను అడిగే ప్రశ్నలకి వీళ్ళు ఇద్దరు సమాధానం చెబితే వీళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని అంటాడు. బ్రహ్మ, సరే గణేశ, నా కుమార్తెలకు నా అంత జ్ఞానం ఉంది, నీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగు అని అంటాడు. గణేశుడు, రిద్ధి మరియు సిద్ధి, మీరు వెళ్ళి ఇక్కడ ఏది అయితే అత్యంత గొప్ప స్థలం అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి అని అంటాడు. వెళ్ళి శివ పార్వతుల కాళ్ళ వద్ద కూర్చుంటారు. అది చూసి గణేశుడికి మనసు కరిగిపోతుంది. ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు వేస్తాను, అని ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్కటే ఉంటుంది, చెప్పండి చూద్దాం అని. మొదటి ప్రశ్న, పరబ్రహ్మ కన్నా గొప్పవారు ఎవరు? రెండవ ప్రశ్న, పాపము కన్నా చెడ్డది ఏది? మూడవ ప్రశ్న, పేదవాడి దగ్గర ఏముంటుంది? నాలుగవ ప్రశ్న, భక్తుడు భగవంతుడికి సేవ చేసుకోవడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? ఐదవ ప్రశ్న, భగవంతుడు భక్తుల దగ్గర నుండి ఏం ఆశిస్తాడు? నేను అడిగిన ఈ 5 ప్రశ్నలకి జవాబు ఒక్కటే, అది ఏంటో మీరు చెబితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు మూషికుడు, ఈ 7 ప్రశ్నలకి జవాబు ఒక్కటే ఎలా అవుతుంది స్వామి, నాకు అయితే అర్థం అవ్వట్లేదులే అని అంటాడు. అని రిద్ధి మరియు సిద్ధి మాత్రం నవ్వుతూ, పరబ్రహ్మ కన్నా గొప్పది ఏమీ లేదు, పాపం కన్నా చెడ్డది ఏమీ లేదు, పేదవాడి దగ్గర ఏమీ ఉండదు, భగవంతుడు భక్తుడి దగ్గర నుండి ఏమీ ఆశించడు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఇది అని సమాధానం చెప్తారు. అది విని గణేశుడికి వారి మీద ప్రేమ మరియు గౌరవం పెరిగిపోతుంది. అలా గణేశుడికి తులసీదేవి శాపం పెట్టినట్లే బ్రహ్మదేవుడి కుమార్తెలైన రిద్ధి మరియు సిద్ధిలతో వివాహం జరుగుతుంది. ఆ వివాహం ఎంతో ఘనంగా ఉంటుంది. మొత్తం దేవతలు అందరూ ఆ వివాహానికి వస్తారు. కొంతమంది వివాహం చూడడానికి వస్తే ఇంకొంతమంది అమ్మయ్య ఇకనైనా మనం ఏ ప్రమాదం లేకుండా వివాహం చేసుకోవచ్చు అని చూడడానికి వస్తారు. పార్వతులు ఇద్దరు ఆ పెళ్లిలో ఆనందంతో నాట్యం కూడా చేస్తారు. బ్రహ్మచారిలాగా ఉంటాడు.